హీరోయిన్ ఆగండి. సరే సరే కూడా ఇదే సెలెక్ట్ చేశాను. హీరో. So hello guys, welcome back to the Uncertified guys, and it's been a long time since we appeared on the video because of some personal issues, not personal issues. So we were out on a trip to Manali, and after that we also covered some different places in India. That is why we were off, and now we are back to react to the videos. And right now we are going to react to glimpse of Kamal Haasan and Rajinikanth's reunion. వీళ్ళిద్దరు కలిపి ఒక మూవీ రాబోతుంది. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన నెల్సన్ అచ్చా జైలర్. ఓకే ఓకే సేమ్ డైరెక్టర్ ఐ థింక్ జైలర్ 2 రాలేదు అనుకుంటా. ఇంకా జైలర్ 2 మనకు ఆ గ్లిమ్స్ వచ్చేసి 2 years పైన అవుతుంది అసలు. జైలర్ 2 తర్వాత మళ్ళీ ఇందులో రాలేదు. అండ్ ఇది జస్ట్ ఇది కూడా ఒక లైక్ ఐ థింక్ జైలర్ షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది షూట్ అనేది స్టార్ట్ అవుతుంది. మూవీ కంప్లీట్ కాలేదు, ఐ మీన్ రిలీజ్ కాలేదు, దానికి ముందే అనౌన్స్మెంట్ వచ్చేసింది. నైస్. సో యా ప్లాన్ అనేది మనకు ఆల్రెడీ లైక్ ఒక ఎక్సైట్మెంట్ అనేది చూపిస్తున్నారు. లైక్ ఎంత ఈ చిన్న చిన్న గ్లిమ్స్ బట్టి మన ఎక్సైట్మెంట్ మనకి తెలిసిపోతుంది. హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారు దీనిపై. చాలా పెద్ద పెద్ద స్టార్స్ బ్రో ఇది కాస్టింగ్ అనేది. అండ్ 90s లో మనం చూసినాం అంటే 90s స్టార్ అంటే 90s ఇద్దరు వాళ్ళ స్టేజ్ లో పెద్ద స్టార్స్ బ్రో. నిజంగా రజనీకాంత్. అండ్ కమల్ హాసన్ సినిమాలు మనం చాలా చూసాం. విక్రమ్ లో అయితే నిజంగా చెప్పాలంటే నేను నిజంగా విక్రమ్ కి అయితే చాలా ఫ్యాన్. నేను ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఇంకా మొదలు పెడతామా మనం కూడా ఇంకా వీడియో మొదలు పెడతామా చాలా అయిపోయింది. సో ఓకే వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. ఏ రూమ్ కి ఫస్ట్ వెళ్ళాలి? న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ రూమ్ కా ఆ రూమ్ కా? అనిరుద్. రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయండి. ఎందుకు గురు? షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా? హీరోయిన్ ఆగండి. సరే వదిలేండి, కరారా ప్రియతోనే వెళ్దాం. చెప్తున్నా సంగీతం తెలుసున్న నన్ను ఇలా ఏమైనాకి గురిచిస్తున్నావే పాప మదర్స్. బట్ ఈ 2 finger టెక్నిక్ చాలా బాగుంది. మనం ఇదే ఫాలో అవ్వాలి. ఈ రూమ్కే వెళ్దాం. సూపర్ సార్. రజనీ సార్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. గుడ్ చాయిస్ సార్. కమల్ సార్ కూడా అదే బాగుంది. అలాగా. ఇది సార్ తీసుకున్నారంటే? లేదు సార్, దీన్ని సార్ తీసుకోలేదు. ఇది దీన్ని సార్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నారు. What is happening? అది రజనీ సార్ స్టైల్ మాత్రం డిఫరెంట్ రా. అది కమల్ హాసన్ Red Giant మూవీస్. కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ సూపర్ స్టార్. ఆండ్రా అరే క్రేజీ రా ఇద్దరు వాకింగ్ మెగానిక్స్ బాగున్నారా? Great dance. KH and RK reunion. Written and directed by That's Anirudh. సార్ ఒక బీతో అన్ని
ఒక బప్పి లహరిని పప్పి మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది, విందామా? అదంతా తర్వాత ఉంటాను. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాను. ఎవరు హీరో? సార్ అడుగుతున్నారా? అడుగుతున్నారు కదా, చెప్పండి జీ. ఎవరు హీరో? Commencing soon. How to start? అనౌన్స్మెంట్ చాలా తొందరలో అవబోతున్నాయి. అండ్ ఈ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ ఇయర్లో బిగ్గెస్ట్ మూవీ అవుతుంది బ్రో. That is for sure. అండ్ చెప్పాలంటే కమల్ హాసన్ సార్ కి అండ్ రజనీకాంత్ సార్ కి ఫ్యాన్స్ ఎంత ఘోరంగా ఉన్నారో మనకు తెలుసు. అండ్ ఈవెన్ దో ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి 4 అవర్స్ అయ్యింది. 4 అవర్స్ లోనే 3.4 మిలియన్ అంటే 3 మిలియన్ 4 మిలియన్ దాకా వ్యూస్ వచ్చేసినాయి. అది కూడా ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా మూవీస్ ట్రైలర్స్ ఎట్లా అంటే అనౌన్స్మెంట్ ముందు ఇస్తారు, అంటే రేపు ట్రైలర్ రాబోతుంది Announcement ఏం లేదు కదా దీనికి? దీనికి ఏం లేదు, సడన్ గా వచ్చిన తర్వాత కూడా ఇంత హైప్ అంటే డైరెక్ట్ 3-4 అవర్స్ లో ఇన్ని వ్యూస్ అని రావడం అంటే గ్రేట్ నిజంగా. అండ్ నేను కూడా అసలు సర్ప్రైజ్ అయినా తెలుసా, నువ్వు రాగానే రియాక్ట్ చేద్దామని. నేను చూసిందే 3 అవర్స్ తర్వాత 4 అవర్స్ తర్వాత నాకు వచ్చింది ఫీడ్ లో. అసలు ఏం లేదు, అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. అంటే నేను ఫస్ట్ ఫ్యాన్ మేడ్ అనుకున్నా బ్రో, ఎందుకంటే అంత కంబైన్ చేయడం అంటే చాలా రేర్ ఒకేషన్ అది. సో అయినా కానీ మూవీ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మన నెల్సన్ సార్ మనం ఆల్రెడీ చూసాం ఆయన మూవీస్. అండ్ రజనీకాంత్ స్టైల్ మాత్రం వేరే లెవెల్. అండ్ మన కమల్ హాసన్ వాయిస్ మాత్రం, బేస్ మాత్రం నాకైతే చాలా నచ్చుతుంది. యా. సో నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే చూద్దాం, దానికి కూడా రియాక్ట్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. ఎస్. అండ్ అనిరుద్ మ్యూజిక్ మళ్ళీ దీంట్లో కూడా. యా. జైలర్లో మనం చూసాము, జైలర్ 2లో కూడా అనిరుద్ధే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా అనిరుద్ధ్. సో అనిరుద్ మ్యూజిక్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఆయన మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. అసలు చెప్పాలంటే ఆయన యూజ్ ఏమంటారు, ఏ మూవీలోనే మనం. సో ఎస్ గైస్, మనకు దీన్ని కమిస్తూన్ అని చెప్తున్నారు. మేబీ షూటింగ్ స్టార్ట్ అయిందో కాలేదో అది కూడా తెలియదు కన్ఫర్మ్ గా, బట్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది ఐ థింక్ ఆల్మోస్ట్. సో ఈ ఇయర్ లో మనం జైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జైలర్ 2 అది వచ్చి 2 ఇయర్స్ పైన అవుతుంది అసలు. అది మనం రియాక్ట్ చేసి కూడా లైక్ ఓవర్ 1 ఇయర్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. మన స్టార్టింగ్ జనవరిలో ఎప్పుడో అది వచ్చింది మనకు. సో ఎస్ గైస్, ఈ మూవీ కూడా ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ రాబోతుంది ఐ థింక్. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ కష్టం బ్రో. జైలర్ 2 కి ఇంత టైం పెట్టిండు, ఇట్లా ఇంత పెద్ద మూవీ. జైలర్ 2 ఇయర్ లో రావచ్చు. ఆగస్ట్ వచ్చిందా కన్ఫర్మ్? అనుకుంటా కాదు, చాలా మంది అలానే అనుకుంటున్నారు. ఓకే గైస్, ఆగస్ట్ లో రాబోతుందంటాం. మనం ఇంకా జైలర్ 2 అయితే కన్ఫర్మ్ గా వెళ్ళాల్సిందే. దాంట్లో కూడా ఆ అనౌన్స్మెంట్ వీడియోనే డిఫరెంట్ లెవెల్లో ఉండే. బా ఎస్, నెల్సన్ సార్ చూద్దాం. అండ్ 2 సూపర్ స్టార్స్. అసలు చెప్పాలంటే నేను నిజంగా నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉంది. చూద్దాం, మన థియేటర్లో చూద్దాం. సో గైస్, ఈ దీని ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇదే ఛానల్ రాబోతుంది, దాని రియాక్షన్ కూడా. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ like the video if you like it, and share the video if possible. That's it for today. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. Till then, take care, bye bye, have fun. I love you guys. Bye.